రేయ్ హల్క్, రోజంతా దున్నపోతులాగా పడుకుంటావు. లేచి సముద్రంలో చేపలు తీసుకురా. ప్రశాంతంగా నిద్రపోనివ్వరుగా. ఇంత పెద్దదెందుకురా తెచ్చావు? అసలు దీన్ని వండగలమా? నువ్వు చేప అన్నావు, సైజ్ చెప్పలేదు కదా. సరే సరే, నేను పడుకుంటా. ఇంకా అమ్మా 200 ఇవ్వమ్మా, వెళ్ళి సినిమా చూస్తాను. లక్షలు కట్టి ఫీజులు కడితే ఒక్క క్లాస్ కూడా సరిగ్గా వినవు. సినిమా అంటే మాత్రం ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ టీవీ అసలు పనిచేయట్లేదు, సిగ్నల్ కూడా లేదు. అమ్మో, ఏంటి ఇలా పగిలింది? అమ్మ చూస్తే నాకు సావే, ఆరిపోవాలి ఇంకా. సార్ ర్యాపిడో బుక్ చేసినది మీరే కదా? అవును బ్రో, కానీ ఈ స్కూటర్ నన్ను మోస్తుందా మరి? అయ్యో, స్కూటర్ పైకి లేస్తుంది. మెల్ల కూర్చోండి బ్రో. త్వరగా గడ్డి తినండి, నేను జిమ్కి వెళ్ళాలి. ఇది ఇంపోర్టెడ్ గడ్డిరా, వేస్ట్ చేయకండి. ఆవులకు కూడా యాటిట్యూడ్. పదండి, పొలానికి పోదాం, చాలా పనుంది ఈరోజు. ఒరేయ్, నువ్వే మాకన్నా ఎక్కువ బరువు ఉంటావు. ఎందురా నిన్ను మేము లాగేదనా? ముసుకొని వెనక నుండి తోయి.